రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు? చాలాసార్లు చాలామంది ఒంటరిగా ఉన్నారని చాలా తప్పు పనులు చేస్తా ఉంటారు. అయ్యో! ఐయామ్ లోన్లీ. ఐయామ్ ఫీలింగ్ వెరీ లోన్లీ. ఐ డోంట్ హావ్ ఎనీబడీ. మా మమ్మీ నన్ను అర్థం చేసుకోదు. మా డ్యాడీ ఎప్పుడు తిడుతూనే ఉంటారు. నాకు సరిగ్గా ఫ్రెండ్స్ లేరు. నాకంటూ ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బావుంటుంది అని చెప్పేసి చాలామంది రిలేషన్‌షిప్స్‌లో ఎంటర్ అవుతా ఉంటారు. కానీ ఆ రిలేషన్‌షిప్ సరిగ్గా లేకపోతే అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోతా ఉంటారు. లోన్లీనెస్సే బెటర్ అని తిరిగి లోన్లీనెస్‌కే వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాము రిలేషన్‌షిప్ ఎంటర్ అయినాక వారు నన్ను ఈ లోన్లీనెస్ అనే బాధ నుండి తప్పిస్తారేమో, వారు నన్ను ప్రేమిస్తారేమో, వారు నేను వేసుకున్న బట్టలేంటి, నేను చేస్తున్న ప్రతి పనేంటి, వారు బాగా చూసుకుంటారేమో, వారు చూసుకొని నన్ను ఇష్టపడి నా మీద ప్రేమ పట్ల వారు నేను కలిసి ఉండొచ్చేమో అని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా అపోహ. మీకు తెలుసా? ఎవ్రీ పర్సన్ ఈస్ ఫీలింగ్ లోన్లీ. ఎవ్రీ పర్సన్ వాంట్స్ సంబడీ హూ కెన్ టేక్ దెమ్ అవే ఫ్రమ్ దేర్ ప్రాబ్లమ్స్. అంతేకాని ప్రతి ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి కాబట్టి రిలేషన్‌షిప్‌లో నేను ఉంటాను. నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి నాకు రిలేషన్‌షిప్‌లో ఉండాలి అని చెప్పేసి ఎవరు పడితే వాడితో చాటింగ్ చేస్తున్నావా? ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లలో అలాగే యూట్యూబ్‌లలోను కొంతమందిని చూసి కొంతమంది మెసేజ్‌లు పెడతా ఉంటున్నారు. నో, డోంట్ ఎవర్ రెస్పాండ్ టు దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆల్వేస్ రిమెంబర్ దేవునికి తెలుసు నీకు ఎవరు కావాలో దేవునికి తెలుసు. ఆదాము ఒంటరిగా ఉండుట యెహోవా చూచెనుంది. దేవుడు చూస్తాడు. నువ్వు నీ ఒంటరితనాన్ని దేవుడు చూస్తాడు. నీకు తల్లిని, తండ్రిని ఇచ్చిన దేవుడు, నీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, లేక నీకిచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు ఆయనను నమ్ముకో. నీ లోన్లీనెస్‌లో దేవుడు సరైన వ్యక్తులను దేవుడు దయచేస్తా ఉంటాడు. కొన్నిసార్లు ఎంత లోన్లీగా అయిపోతారంటే కనబడిన ప్రతి ఆడదాంతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎటువంటి రిలీజన్ అయినా కూడా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా రిలీజన్ అయినా పర్లేదు నాకు రిలేషన్‌షిప్‌లో ఉంటే చాలు అని అనుకుంటా ఉంటారు. కానీ సమ్‌టైమ్స్ మనము తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చాలా తప్పు ఉంటా ఉంటాయి. మనం చూసే వ్యక్తులు 100% మనల్ని లోన్లీనెస్ నుంచి తప్పిస్తారని మనం అనుకుంటారు. కాదు, వారు మనల్ని ఇంకా దూరంగా మనల్ని చేస్తూ ఉంటారు. ఇంకా మనల్ని బాధ పెడతానే ఉంటారు. మీకు తెలుసా రిలేషన్‌షిప్స్‌లో రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటా ఉంటాయి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటంటే చాలా మట్టుకు వారు మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళేవారు చాలా తక్కువ. అందుకే దేవుని మీద నువ్వు ఆధారపడు. రాంగ్ రిలేషన్‌షిప్స్‌లో నువ్వు ఎంటర్ అవ్వకు. చూడండి, కొంతమంది రాంగ్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి దాన్ని బయటపడడానికే ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉంటారు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, యు నో వెన్ యూ ఆర్ బ్లీడింగ్ డోంట్ గెట్ ఇంటు అ వాటర్. ఎందుకంటే షాక్స్ ఉంటాయి. బ్లీడింగ్ మనము వూండెడ్‌గా ఉన్నప్పుడు, మనం బాధపరచబడినప్పుడు యు నో వాట్ హ్యాపెన్స్, మనము బ్లీడ్ అవుతూ ఉంటాం. ఎమోషనల్ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అటువంటి టైంలో ఆ యొక్క వూండ్స్‌ని బట్టి మనం వీక్ ఉండడం బట్టి కొంతమంది మన మీద పౌన్స్ అయ్యి మన జీవితాలను పాడు చేస్తూ ఉంటారు. వారే షాక్స్ అంటే తెలుసా అండి మీకు? పండ్లు గాలిన చేపలవి. సో వెన్ యూర్ బ్లీడింగ్ డోంట్ గెట్ ఇంటు వాటర్ బికాస్ షార్క్స్ ఆర్ దేర్ రెడీ టు బైట్ యూ. కాబట్టి ఈరోజు నీవు ఏ విషయంలో అయితే నువ్వు బాధపడతావు, పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి బాధపడుతూ ఇంకొక రిలేషన్షిప్ అంటూ నువ్వు అలాగే ఎంతమందితో నువ్వు రిలేషన్షిప్ పెట్టినా నీకు 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ కమిటెడ్. ఎవ్రీ స్ట్రాంగ్ మ్యారేజ్ హ్యాస్ అ ఫౌండేషన్ కాల్డ్ కమిట్మెంట్. ఒక ఫౌండేషన్ ఉంటుంది, ఒక పునాది ఉంటుంది. ఆ పునాది బట్టే నువ్వు జీవించగలుగుతావు. ఆ పునాది ఏంటంటే కమిట్మెంట్. ఎందుకంటే ఈరోజున్న లవ్ రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము ఈరోజు ఏదైతే మనము ఆ అబ్బాయిని కానీ లేక అమ్మాయిని కానీ ఏమి చూసైతే నువ్వు ప్రేమిస్తున్నావో కొన్ని రోజుల తర్వాత అది ఉండకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత వారి యొక్క వీక్నెస్ మనకు కనబడవచ్చు. అప్పుడు ఏం చేస్తావు? వదిలిపెడతావా? చాలామంది అదే పని చేస్తూ ఉంటారు, వదిలిపెడతారు. నో, చూడండి, లవ్ సేస్ నేను నీతోనే ఉండాలి అని అనిపిస్తుందని లవ్ చెప్తుందంట. కానీ కమిటెడ్ పర్సన్ ఎలా చెప్తాడు తెలుసా? ఏది ఏమైనా నేను నీతోనే ఉంటాను అని చెప్తా ఉంటాడంట. చాలా రేర్ పీపుల్ అండి ఇలాంటి మనుషులు దొరకడం చాలా అరుదు. చూడండి, కొంచెం ఏదైనా కష్టం వస్తే వదిలిపెడతా ఉంటున్నారు. ఒక అమ్మాయికి పెళ్ళైన కొత్తలో అమ్మాయికి ఆస్తమా ప్రాబ్లం ఉందని తెలిసి వెంబడే డివోర్స్ ఇచ్చేసాడంట. మరి అంతకుముందు ఆ అమ్మాయి తెలీదా అంటే తెలుసు. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అయినాక తనకి ఆస్తమా ప్రాబ్లం వచ్చిందంట. పెళ్ళి అయిన వెంటనే ఆస్తమా అటాక్ వచ్చిందంట. మరి ఎందుకు వచ్చిందో మనకి తెలీదు. కానీ పెళ్ళైన వెంటనే మరి పిల్లలు పుట్టడం వల్లనో మరి ఐ డోంట్ నాట్ నో, బట్ ఆయన పెళ్ళైన వెంటనే ఆస్తమా ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే ఆయన ఆమెను వదిలిపెట్టేస్తాడు.
ఆమె ఎప్పుడైతే బెడ్ రిడన్ అవుతుందో వదిలిపెట్టేస్తూ ఉంటాడు. బట్ కమిటెడ్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. దేవుడు అంటున్నాడు, నీ వీక్నెస్లో కూడా నేను నీకు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో నీ నీ రిలేషన్షిప్లో కూడా అంతే ఉండు. నీ బాండ్ గట్టిగా ఉండాలి. చూడండి, చాలామంది ఎలా ఉన్నారంటే ఇంపర్ఫెక్ట్ పీపుల్గా ఉన్నారు. వారిని మనం వచ్చి సేవ్ చేయాలన్నట్టు మన మీద ఆధారపడుతూ ఉంటున్నారు. ఎవ్రీ పర్సన్ ఇస్ లైక్ దట్. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, నువ్వు ఎవరితో ఉంటున్నావు? బాధ్యత కలిగిన వాడిగా ఉంటున్నాడా? గలతీ 6:5 ఏముంది తెలుసా? ప్రతి ఒక్కరొకరు భారము, వాని సొంత భారం కూడా మోయగలగాలి. దేవుడు అంట మనిషిని, పురుషుడిని నేల నుండి చేశాడంట. స్త్రీని దేవుడు ఆ మనిషి యొక్క ఎముక నుండి చేశాడంట. నేల నుండి ఎందుకు చేశాడు తెలుసా అండి? నేల దేనికి సూచిస్తుందంటే, మనము మట్టి నుండి చేయబడ్డామంటే మట్టిలో అంటే దెర్ ఇస్ సమ్ ప్రొడక్షన్ మనము ప్రొడ్యూస్ చేయాలి. ఒక నేల అంటే వర్క్కి సింబల్ అనమాట. మనము శ్రమ పడాలి. కొంతమంది శ్రమ పడరు. ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటున్నాము, అబ్బాయిలు శ్రమ పడట్లేదు. ఎంతసేపు భార్య శాలరీ మీద, గర్ల్ ఫ్రెండ్స్ మీద ఆధారపడుతూ ఉంటున్నారు. ఇంకొక అమ్మాయి అయితే లిటరల్గా ఒక అబ్బాయిని మరి ఎంతగా మోసం చేసిందంటే, అతనితో డేట్ చేస్తూ మరి అతనితో క్లోజ్గా ఉంటూ ఆ పిక్చర్స్ని వాళ్ళ మమ్మీ డాడీకి నేను చూపిస్తాను అని చెప్తూ, నాకు గివ్ మీ 1 crore rupees అని చెప్తుంది. ఇలాంటి రిలేషన్షిప్స్లో నువ్వు ఎంటర్ అయ్యి బాధపడుతున్నావా? ఇంకొక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని జైల్లో కూర్చోబెట్టింది. ఎందుకు అంటే, ఇంటికి తీసుకొచ్చింది, అబ్బాయిని అట్రాక్ట్ చేసింది, టెంప్ట్ చేసింది, అబ్బాయి తప్పు చేశాడు. అదంతా కూడా ఒక సీసీ కెమెరాలో పెట్టింది. అదంతా పోలీసు వాళ్ళకి ఇచ్చి, ఇదిగో ఇతడు నన్ను మోసం చేశాడు, ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదని మరి ఎన్ని అబద్ధ వార్తలు చెప్పిందో అవన్నీ చెప్పి మరి ఆ పోలీసు వాళ్ళకి ఇస్తే, ఆ అబ్బాయిని వెంటనే తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు. అసలు ఆ అబ్బాయికి తెలీదు ఇవన్నీ జరుగుతున్నాయి. యు సీ సో మెనీ పీపుల్, ఎంతమంది మోసపోతున్నారో, ఎంతమంది మోసపుచ్చబడుతున్నారో మీ అందరికి తెలుస్తున్నాయి కదా. ఇవాళ రేపు లిటరల్గా లవ్ ఉంది అనేసి చంపేస్తున్నారు. అది లవ్వా? అది నిజంగా ప్రేమనా? ప్రేమ ఓడ్చుకుంటుంది, ప్రేమ సహించుకుంటుంది. 1 కొరింథీ 13లో ప్రేమ ఎలాగుంటుందో బాధ్యత తీసుకుంటుంది. ప్రేమ ప్రతి చిన్నదానికి బిల్డప్ ఇవ్వదు. చూడండి, తగ్గించుకుంటుంది. కాబట్టి నీవు ప్రేమిస్తున్నా అని చెప్పి నువ్వు రాంగ్ రిలేషన్షిప్స్లో నువ్వు ఎంటర్ అవుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకటి తర్వాత ఒకటి మనం చూస్తూ ఉంటున్నాం కదా. రాంగ్ రిలేషన్షిప్స్లో ఉన్నవారు పాడైపోతున్నారు. మానసికంగా, ఎమోషనల్గా అన్ని విషయాలు స్ట్రెస్కి లోనవుతూ ఉంటున్నారు. ఈరోజు నువ్వు లవ్లో ఉన్నట్లయితే నీతోనే నేను మాట్లాడుతున్నాను. ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? వారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు? ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? లేదు. వారికి ఎంత బాధ్యత ఉందో చూడండి. దేవుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నాడు తెలుసా? నీ ప్రభు నీకు ఎంత కమిటెడ్గా ఉన్నాడు తెలుసా? నువ్వు తప్పు దారి వెళ్ళినా కూడా నేను వెతికి రక్షించుకుంటాడు. మరి అది నిజమైన ప్రేమ. యేసు ప్రభు కంటే ఇంకా విలువైన ప్రేమ ఏదీ లేదు. నువ్వు ఆయనతో గడుపు చాలు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. నీకు ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ ఉండవు. నువ్వు ఈరోజు యవనస్తుడుగా ఉన్నావు, యవనస్తురాలుగా ఉన్నావు. నీ యవనాన్ని నువ్వు భద్రపరుచుకో. నువ్వు ఎవరు పడితే వాడితో స్నేహం చేయకు. యాకోబుకి ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె పేరేంటి తెలుసా? దీనా. ఆమె గురించి ఎప్పుడు రాయబడలేదు. 12 గోత్రాలు, ఓకే. కానీ యాకోబుకి ఒకే ఒక కుమార్తె దీనా. కానీ ఆమె జీవితం ఏమైపోయింది తెలుసా? రాంగ్ రిలేషన్షిప్స్, అంటే ఒక రాంగ్ ఫ్రెండ్షిప్స్తో ఆమె బయటికి వెళ్ళి ఒక పట్టణపు స్నేహితులతో కలిసిపోదామని పట్టణానికి వెళ్ళిందంట, ఊరికి వెళ్ళిందంట. షీ వాంటెడ్ సమ్ ఎంటర్టైన్మెంట్, సమ్ ఎంజాయ్మెంట్. ఆ చిన్న ఎంటర్టైన్మెంట్కి ఏం జరిగింది తెలుసా? ఆ ఊరి పెద్ద ఆయన వాళ్ళ కొడుకు ఆ అమ్మాయిని రేప్ చేసేస్తాడు. ఆ తర్వాత రేప్ జరిగిందని తెలిసిన తర్వాత అన్నలు ఏం చేస్తారంటే, దీనా యొక్క అన్నలు ఆ యొక్క మొత్తం పట్టణాన్ని ఆ రాజుతో సహా అందరినీ కూడా చంపేస్తారు. సో ఒక సిస్టర్ విషయంలో అన్నలు హంతకులు అయ్యారు. ఏంటి అంటే రాంగ్ రిలేషన్షిప్స్, రాంగ్ ఫ్రెండ్షిప్స్. ఈరోజు నువ్వు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? బీ అవే. బౌండరీస్ పెట్టుకోనండి. ప్రతి స్త్రీ కూడా బౌండరీస్ పెట్టుకోనండి. ఇష్టం వచ్చినట్టుగా మీరు మీ లైఫ్ని ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. దేవునికి అప్పగించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే అది నీకు పవర్. పరిశుద్ధత నీకు పవర్ లాంటిది. కాబట్టి ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నావు కదా, ఎందుకు ఆ రాంగ్ రిలేషన్షిప్లో ఇంకా ఉంటున్నావు? నీకు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ దేవుడు చూపిస్తూ ఉంటున్నారు. ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది తప్పమ్మా, అది కాదమ్మా, ఇలా చేయకమ్మా అని దేవుడు ఎన్నిసార్లు నీకు వాక్యాల ద్వారా, కళల ద్వారా,
ఆ పెద్ద మనుషుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు అలక్ష్యం చేస్తున్నావు. అలా అలక్ష్యం చేసి శ్రమల పాలైన స్త్రీలు లేకపోలారు. అలక్ష్యం చేసి శ్రమల పాలైన అబ్బాయిలు లేకపోలేరు. అందాన్ని చూస్తున్నావా? వారు వేసుకున్న వస్త్రాన్ని చూస్తున్నావా? రివీలింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, కొంతమంది అమ్మాయిలు రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. సో దానికి పడిపోతున్నావా? లేక ఇంకా కొంతమంది రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకోకపోయినా నేను చెప్తున్నాను గమనించండి, చక్కగా నీట్గా మట్టసంగా ఉండే అమ్మాయిలని కూడా మీరు దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకంటే యూ కెన్ నాట్ బిలీవ్ ఎనీబడి. అలాగే అబ్బాయిల విషయంలో కూడా ఈ మధ్య కాలంలో అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు చాలా ఇమోషనల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అబ్బాయిలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక రిలేషన్షిప్ అంటూ అమ్మాయిని ప్రేమించి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ లైఫ్ అంతా స్టక్ అయిపోతుంది. వాళ్ళ జీవితం బ్లాంక్ అవుట్ చేసుకుంటున్నారు. దే డు నాట్ నో వాట్ టు డూ. మంచి కెరియర్ పాత్ని ఏర్పాటు చేసుకోవాలనే సమయంలో లవ్ అంటూ ప్రేమ అంటూ వారు వెళ్ళిపోతూ ఉంటున్నారు. చూడండి, నోబడీ ఈజ్ కమిటెడ్. నువ్వు దేవుని అడుగు. దేవుడు నీకు ఒక జంటను నువ్వు తను ఇద్దరు కలిసి ఒక జంటగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సో డోంట్ గెట్ ఇంటూ ఎనీ బ్లైండ్ రిలేషన్షిప్స్. ఈ మధ్య కాలంలో ఏమొస్తుంది తెలుసా అండి, బ్లైండ్ డేటింగ్ యాప్స్ అంట. అప్పటి వరకు ఎవరిని ఏం చూడలేదు, కానీ డేటింగ్ యాప్స్ ఎంత భయంకరంగా ఈ లోకం ఉంటుందంటే, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడం, ఎవరితో పడితే వాళ్ళతో వెకేషన్ చేసుకోవడం, ఎవరితో పడితే వాళ్ళతో అలోన్గా ఉండడము, అది చాలా తప్పు. దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్స్ట్రీమ్ స్టెప్ వేయక మునుపు ఈ మాటలను జాగ్రత్తగా తీసుకో. నీవు ఏ రిలేషన్షిప్లో అయితే నువ్వు ఈరోజు ఉన్నావో అది నిజమైన రిలేషన్షిప్పా లేదా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవరికి తెలియకుండా నువ్వు బయట తిరుగుతూ ఉంటున్నావా? నీ తల్లిదండ్రులకు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి, నీ సేవకులకు, నీ అక్కకు, చెల్లకు, అన్నకు, తమ్ముడికి, ఇంటి వారికి, నీ స్నేహితులకు ఎవరికి తెలియకుండా నువ్వు తప్పు పనులు చేస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడైనా నువ్వు నీ జీవితాన్ని చక్కపరుచుకో, లేదంటే భయంకరమైన నాశనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకో తెలియదు, కొంతమంది కారణం లేకుండా చనిపోతున్నారు, కారణం లేకుండా రోగాలు వస్తున్నాయి, కారణం లేకుండా పనిష్మెంట్ అనుభవిస్తూ ఉంటున్నారు. బీ కేర్ఫుల్ హూమ్ యూర్ డేటింగ్ విత్. ఒక ఆయన ఇలాగే ఒక అమ్మాయిని డేట్ చేస్తూ ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నీలాంటి ఎవరు దొరకరు అని చెప్తూ అమ్మాయిని డేట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు హోటల్లో కలిశారు. వాళ్ళు ఎంతగా ఇష్టపడ్డారంటే, వారు కలిసి హోటల్లో ఉన్నప్పుడు భార్య రానే వచ్చింది. రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతన్ని భయంకరంగా కొడుతుంది. ఈ అమ్మాయిని కూడా కొడుతుంది. ఈ అమ్మాయికి తెలియదు ఈమె ఎవరు అంటే నా భార్య అని అప్పుడు తెలిసింది. చూడండి ఎలాగున్నారో మనుషులు. ఎందుకు అంత త్వరగా నువ్వు కమిట్ అవుతున్నావు? అంత త్వరగా ఎవరికి నువ్వు కమిట్ కాకు. ఎవరు నీతో అంత కమిటెడ్గా ఉన్నారు అన్నట్లయితే గాడ్ విల్ గివ్ యూ సైన్స్. దేవుడు సూపర్ న్యాచురల్ సైన్స్ని ఇస్తాడు. దేవుడు నీతో సూటి తేడాగా మాట్లాడతాడు. దేవుడు నీకు ఇంకా దగ్గరగా ఉంటాడు. whenever you feel you're going away from God, it is not a right sign. దేవునికి నువ్వు దూరంగా వెళ్తున్నావు అనిపిస్తున్నట్లయితే అది సరైన రిలేషన్షిప్ కాదు. దేవునితో నువ్వు దగ్గరగా ఉంటూ, అలాగే నీ కుటుంబాన్ని లేక నీ ఒక రిలేషన్, నీ ఒక బాండింగ్ని కూడా దేవునిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నీకు తెలుసు అది తప్పని, నీకు తెలుసు నువ్వు చేసేది కరెక్ట్ కాదని, అయినా అదే పని చేస్తున్నావు, వద్దనుకుంటున్నావు, కానీ అదే రిలేషన్షిప్ కావాలనుకుంటున్నావు. ఎన్నోసార్లు బ్లాకులు చేస్తున్నావు, కానీ మళ్ళీ ఒకసారి అన్బ్లాకులు చేస్తున్నామేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ యొక్క యవనాన్ని నువ్వు వేస్ట్ చేయకు. ఐ నో యువర్ మెచ్యూర్ ఎనఫ్. నువ్వు చాలా జ్ఞానవంతురాలని నేను అనుకుంటున్నాను. నీకు తెలుసు కొంతమంది నిన్ను పాడు చేయడానికి వస్తున్నారు. కొంతమంది మాటలు వాళ్ళు నిన్ను ఉంచుకోరు లేక నిన్ను పంపించరు, కానీ వారి మాటలు మాత్రము ఎప్పుడు కూడా నీతోనే ఉన్నట్టు ఉంటాయి. దే వాంట్ గెట్ కమిటెడ్ టు యూ. అట్లానే వారు వెళ్ళిపోరు కూడా, నీతోనే ఉండాలని చూస్తూ ఉంటున్నారు. అట్లాంటి భయంకరమైన రిలేషన్షిప్లో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే ఆ రిలేషన్షిప్ని బ్రేకప్ చేసుకో. ఎందుకంటే వారు నీతో ఉండరని తెలిసిన తర్వాత నువ్వు ఇంకా ఎందుకు ఇమోషనల్ సపోర్ట్ కొరక, మారల్ సపోర్ట్ కొరక ఆ రిలేషన్షిప్? ఇట్స్ రాదర్ టు బీ అలోన్. నువ్వు ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు, నువ్వు ఎమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోకు. ముఖ్యంగా డోంట్ ఎంటర్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్ వైల్ యూఆర్ బ్లీడింగ్, వైల్ యూఆర్ వూండెడ్. నీ పాస్ట్ గురించి నువ్వు బాధపడుతూ, ఎవరైనా నేను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారని బాధపడుతున్నప్పుడు డోంట్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ రిలేషన్షిప్ ఇమీడియట్లీ. దేవుని సన్నిధిలో నువ్వు ఉండు. దేవుని అడుగు, ప్రభా అయ్యా నేను లోన్లీగా అనిపిస్తున్నాను నాయన, నాకు నువ్వు తోడుగా రావా? నాకు ఒక స్నేహితుడుగా నువ్వు ఉండవా? నాతో నువ్వు మాట్లాడవా? నేను ఇప్పటి వరకు గతంలో నేను చాలా తప్పులు చేశాను నాయన. ఎవరిని పడితే వారిని నేను నమ్మాను, కానీ ప్రతి ఒక్కరూ నన్ను బాధించి వెళ్ళిపోయారే. కానీ ఈ రోజు నుంచి నేను నీతో ఉండను నాయన. ఎవ్రీ రాంగ్ రిలేషన్షిప్ నుంచి నన్ను విడిపించండి, తప్పించను నువ్వు కనుక అన్నట్లయితే నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఇప్పుడే థింక్ అబౌట్ ఇట్. దేవుడు గాడ్ ఇస్ సేయింగ్ స్ట్రాంగ్ పునాది కొరకు దేవుడు చూస్తున్నాడు. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ నీ లైఫ్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పార్ట్నర్ అనగానే లైఫ్ పార్ట్నర్గా ఉండాలి.
ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరు లేరు, సరైన ఫ్రెండ్స్ లేరు. ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. మరి అలాంటిది మరి నువ్వు రిలేషన్షిప్లో నువ్వు అలాంటి వారితో నువ్వు ఎంటర్ అయినట్లయితే చిన్న సమస్య వచ్చంగానే వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలా, కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే ముద్ద అమ్మాయి పెట్టాలి, ముద్దు కూడా అమ్మాయి పెట్టాలి, ప్రతిదీ. ఇంకా అబ్బాయికి ఎటువంటి బాధ్యత ఉండదు. అలాంటి వారు ఎలాగ కమిటెడ్ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. ఆయనే ఆయనే వండి పెట్టాలి, ఆయనే ఉద్యోగం చేయాలి, ఆయనే ముద్దు పెట్టాలి. ఇలాగనా? చూడండి, ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, ముద్ద కావాలి, ముద్దు కావాలా, మరి నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎంత బాధ్యుడిగా ఉన్నావో లేక ఆమె ఎంత బాధ్యత వహిస్తుందో గమనించండి. నీవు కూడా ఒకవేళ స్త్రీగా ఉన్నట్లయితే బీ కమిటెడ్ టు అ రిలేషన్షిప్. దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్ఫెయిత్ఫుల్ పీపుల్ అంటే దేవునికి ఇష్టం ఉండదు. విశ్వాస్యత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. సో బీ ఫెయిత్ఫుల్ వేర్ యు ఆర్ అండ్ సీ హౌ గాడ్ విల్ బ్లెస్ యూ. నిన్ను హెచ్చిస్తాడు, నేను దీవిస్తాడు. కష్టంలో నష్టంలో బీ కమిటెడ్ విత్ ఎవ్రీ రిలేషన్షిప్. నీ కుటుంబంతో, అలాగే నీ ఫ్యామిలీస్తోనే కాదు, నీ ఫ్రెండ్షిప్స్లో కూడా నువ్వు అలాగే ఉండు. అంతేకాదు, నువ్వు ఎవరితో అయితే నువ్వు కమిటెడ్గా ఉన్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, యవనస్తులనైనా ప్రభా, రాంగ్ రిలేషన్షిప్స్లో ఉండకుండా నాయన, వారికి తెలుసు అది తప్పనే నాయన, వారి ఏజ్కి మించి నాయన ప్రభా తప్పుడు దారిలో వెళ్తున్నారేమో నాయన ప్రభా, వారికి జ్ఞానం దయచేయండి అయ్యా, వారికి చూపించండి, ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపించండి నాయన ప్రభా. అయ్యా, నువ్వు ఎవరితో అయితే మాట్లాడావో నాయన, ఎవరైతే రాంగ్ రిలేషన్షిప్స్లో ఉన్నారో వారికి తెలుసు నాయన, అది తప్పని తెలిసి కూడా ఉంటున్నారు నాయన, వారిని తప్పించండి నాయన, డేంజర్ నుంచి నాయన, భయంకరమైన అయ్యా స్కాండల్స్ నుంచి నాయన, భయంకరమైన నాయన పొజిషన్స్ నుంచి వారిని తప్పించండి అయ్యా. ఏసే దుష్టుడు వారిని నాయన ప్రభా తండ్రి ఏసయ్య టైం వేస్ట్ చేయకుండా నీవే సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.